ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరవింద జయదేలు దీక్షితుల గారి దగ్గరికి వస్తారు. ఇక అరవింద చేతులు జోడిస్తూ, మా మిత్రుని ఈ గండం నుంచి ఎలా కాపాడుకోవాలో ఏదో ఒక మార్గం చెప్పండి దీక్షితుల గారు అని మా మిత్రుని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు చెప్తున్నారు. అసలు ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, ఎక్కడ ఉంచారు అన్నది కూడా మాకు సరిగ్గా తెలియడం లేదు. మిత్ర గారికి ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే మరి ఏం చెయ్యాలి? నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒక మార్గం చెప్పండి, పరిష్కార మార్గం ఉంటుంది కదా, చెప్పండి దీక్షితుల గారు అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అవునని జయదేవ్ కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడు దీక్షితుల గారు ఒక పరిష్కార మార్గం ఉంది అరవింద అని చెప్పడంతో, ఉందా, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, చెప్పండి దీక్షితుల గారు అని చెప్పండి అని అరవింద అడుగుతూ వేడుకుంటూ ఉంటుంది. అరవింద మిత్రని ఈ గండం నుండి ఎలాగైనా కాపాడుకోవాలి అంటే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అని దీక్షితుల గారు చెబుతూ ఉంటారు. ఏంటి దీక్షితుల గారు, వరలక్ష్మి వ్రతమా? అది భర్త కోసం భార్య చేసే పూజ కదా అని అరవింద అంటుంది. అవును అరవింద, ఇప్పుడు ఆ వరలక్ష్మి వ్రతం పూజ చేస్తే ఖచ్చితంగా మిత్రని ఈ గండం నుంచి గట్టెక్కించవచ్చు. మిత్ర భార్య అయిన లక్ష్మి మాత్రమే ఈ వరలక్ష్మి వ్రత పూజని చెయ్యాలి. అప్పుడే మిత్ర ఈ ప్రమాదం నుండి కాపాడుకోగలుగుతాము అని దీక్షితుల గారు చెబుతూ ఉంటారు. ఏంటి దీక్షితుల గారు, ఇప్పుడు లక్ష్మి ఎక్కడ ఉందో తెలియదు, మరి లక్ష్మి ఈ వరలక్ష్మి వ్రత పూజని ఎలా చేస్తుంది, మిత్రని ఎలా కాపాడుకుంటుంది, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అరవింద చెప్తూ ఉంటుంది. మరి సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మి ఏం చెప్పి మిత్ర కోసం ఈ వరలక్ష్మి వ్రత పూజను చేస్తుందన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.